హలో గైస్, వెల్కమ్ టు బైట్ స్ట్రీమ్. సో ఈ వీడియోలో మనం ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ గురించి చూద్దాం. సో ఈ వీడియోలో నేను కేవలం ఓవర్వ్యూ మాత్రం ఇస్తున్నాను, లైక్ వాట్ ఈజ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఓవర్వ్యూ మాత్రం ఇస్తున్నాను. ఓకే, సో ఫస్ట్, సో టు ఇంక్రీజ్ ఆర్ టు మ్యాక్సిమైజ్ ద సిపి యూటిలైజేషన్. సో సిపి యూటిలైజేషన్ మ్యాక్సిమైజ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామండి, ఒకేసారి మల్టిపుల్ ప్రాసెస్ని మెమరీలోకి లోడ్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఎట్ ఎ టైం ప్యారలల్లీ. ఓకే, సో ఈ ప్రాసెస్ అనేవి మనకి రెండు విధాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇండిపెండెంట్ ప్రాసెస్. సో ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటే ఏం లేదండి, ఏ ప్రాసెస్ అయితే వేరే ప్రాసెస్ మీద డిపెండ్ అవ్వకుండా దాని వరకు అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది, దాని దగ్గర ఉన్న డేటాని ఎవరితో షేర్ చేయదు. ఓకే, అలాంటి ప్రాసెస్కి ఎటువంటి ప్రాబ్లం రాదు వేరే ప్రాసెస్ వల్ల. ఓకే, విచ్ డు నాట్ షేర్ డేటా విత్ అదర్ ప్రాసెస్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్, విచ్ డు నాట్ షేర్ ద డేటా విత్ అదర్ ప్రాసెస్. సో సెకండ్ వన్ వచ్చేసి కోఆపరేటింగ్ ప్రాసెస్. సో కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటే ఏంటండి, ఆ ప్రాసెస్ దాని దగ్గర ఉన్న డేటాని వేరే వాళ్ళకి షేర్ చేస్తుంది, లేకపోతే అది వేరే దగ్గర నుంచి డేటాని తెచ్చుకుంటుంది. ఓకే, సో ఇలాంటప్పుడు వేరే దగ్గర నుంచి డేటా తెచ్చేటప్పుడు మేబీ ఆ డేటా కరప్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే తెలియకుండా దాంట్లో కొన్ని వాల్యూస్ మారిపో ఉండొచ్చు. ఆ రాంగ్ వాల్యూస్ని ఇది యూటిలైజ్ చేసింది అనుకోండి, ఆబ్వియస్గా ఈ ప్రాసెస్ ప్రొడ్యూస్ చేసే రిజల్ట్ కూడా తప్పు ఉంటుంది కదా. సో దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి టూ టైప్స్ ఆఫ్ ప్రాసెస్. తర్వాత ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ వల్ల యూజ్ ఏంటండి మనకి. సో ఫస్ట్ వన్ ఈజ్ కంప్యూటేషనల్ స్పీడప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ని సీక్వెన్షియల్ వేలో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైమ్ టు ఎగ్జిక్యూట్ ద కంప్లీట్ ప్రోగ్రామ్. సో అదే ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే, దాన్ని మనం వీ కెన్ డివైడ్ ద టాస్క్ ఇంటూ సబ్ టాస్క్స్. ఓకే, సో సబ్ టాస్క్గా మనం దీన్ని డివైడ్ చేసేసి ప్యారలల్ ఫ్యాషన్లో, ఓకే ఆబ్వియస్లీ మన సిపియూలో చాలా కోర్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క థ్రెడ్ని ఒక్కొక్క కోర్లో పెట్టేసి మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో సెకండ్ వన్ ఈజ్ మాడ్యులారిటీ. సో వీ మే వాంట్ టు కన్స్ట్రక్ట్ ద సిస్టమ్ ఇన్ మాడ్యులర్ ఫ్యాషన్. సో ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు వచ్చే సిస్టమ్స్ అన్ని ఎలా ఉన్నాయండి, మల్టీ థ్రెడింగ్ అండ్ మాడ్యులర్ ఫ్యాషన్లో ఉన్నాయి. సో మనకి ఏదైతే ఇక్కడ సో టాస్క్ ఉందో, పెద్ద టాస్క్ ఉందో, ఆ టాస్క్ని మనం డివైడింగ్ ద సిస్టమ్ ఫంక్షన్స్ ఇంటూ సపరేట్ ప్రాసెస్. సో దాన్ని సపరేట్ ప్రాసెస్గా చేసేసి అండ్ దోస్ ప్రాసెస్ నీడ్స్ టు కమ్యూనికేట్ టు ఫుల్ఫిల్ ద టాస్క్. ఓకే, ఆ సపరేట్ ప్రాసెస్గా చేసినప్పుడు ఆ సపరేట్ ప్రాసెస్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆబ్వియస్లీ కొన్ని ప్రాసెస్కి వేరే ప్రాసెస్తో డేటా తెచ్చుకోవడమో లేకపోతే ప్రాసెస్ డేటాని షేర్ చేయడమో జరుగుతుంది. సో అలా కావాలంటే మనకి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కావాలి. ఓకే, సో థర్డ్ వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. సో మల్టిపుల్ ప్రాసెస్ మే హ్యావ్ యాక్సెస్ ద సేమ్ ఫైల్ అట్ ఏ సేమ్ టైమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాస్క్ని సబ్ టాస్క్గా చేసాం. అలా సబ్ టాస్క్గా చేసినప్పుడు ఒక టాస్క్ ఇంకో టాస్క్ ఇంటరాక్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తే, ఓకే అవసరం వచ్చినప్పుడు ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద యూజెస్ ఆఫ్ ఐపీసీ అండ్ దెర్ ఆర్ టూ కామన్ మోడల్స్. సో ఇలా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ రెండు ప్రాసెస్ని ఎలా కమ్యూనికేట్ చేసుకుంటే అనడానికి రెండు కామన్ మోడల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ షేర్డ్ మెమరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ మెసేజ్ పాసింగ్. ఓకే, సో షేర్డ్ మెమరీ అంటే ఏంటండి, ఇన్ షేర్డ్ మెమరీ మోడల్ ఆఫ్ కంకరెన్సీ, concurrent modules interact by reading and writing shared objects in the memory. Okay, for example, I'll show you a picture, just a minute. So ఇది మనం షేర్డ్ మెమరీకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, షేర్డ్ మెమరీ అండ్ మెసేజ్ పాసింగ్, రైట్. సో యా, సో ఇది షేర్డ్ మెమరీగా చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, సో ఇక్కడ ప్రాసెస్ ఏ ఉంది, ప్రాసెస్ బి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాసెస్ ఏ ప్రాసెస్ బి ఇంటరాక్ట్ అవ్వాలి, కమ్యూనికేట్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే రెండింటికి ఏదైతే కామన్ వేరియబుల్లో లేకపోతే కామన్ ఏరియా ఉందో దాన్ని షేర్డ్ మెమరీలో పెడతాం, ఇక్కడ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందండి, ప్రాసెస్ ఏ ఆ షేర్డ్ మెమరీ నుంచి యాక్సెస్ చేసుకుంటుంది, అట్ ది సేమ్ టైం అదే షేర్డ్ మెమరీని ప్రాసెస్ బి కూడా యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే, సో అది షేర్డ్ మెమరీ అంటే. అది ఇక్కడ మెసేజ్ పాసింగ్లో చూడండి, ప్రాసెస్ ఏ ఒక వర్క్ చేసింది, ఓకే ఆ మెసేజ్ని కెర్నల్కి పాస్ చేసింది. ఓకే, ఇప్పుడు ఆ కెర్నల్ ఏం చేస్తుంది, ఆ మెసేజ్ని మళ్ళీ ప్రాసెస్ బికి సెండ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ మెసేజ్ పాసింగ్. ఓకే, సింపుల్ ఓవర్వ్యూ. సో మీరు ఈ డయాగ్రామ్ వేయాల్సిన అవసరం ఉంటుంది. సో యా ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రీ కండిషన్స్ ఒకసారి చూడండి. ఏ అండ్ బి మైట్ బి టూ ప్రాసెసర్స్ or processor cores in same computer sharing the same physical memory. సో ఆ రెండు సేమ్ ప్రాసెసర్స్ అయి ఉండొచ్చు, ఓకే సేమ్ ఫిజికల్ మెమరీని షేర్ చేసుకుంటూ ఉండొచ్చు.
లేకపోతే A and B might be two programs running in the same computer, okay, sharing a common file system with files that can read and write. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 ప్రోగ్రామ్స్ రాశారండి, 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్. కానీ 2 ప్రోగ్రామ్స్లోనూ మీరు కామన్ ఫైల్ని, ఏదో ఒక కామన్ ఫైల్ని తీసుకొని ఆ ఫైల్లోకి సమ్ డేటా ఇన్సర్ట్ చేసినట్టు డేటా రైట్ ఆపరేషన్ మీరు పర్ఫామ్ చేశారనుకోండి, ఆబ్వియస్గా 2 ప్రాసెస్ ఎవరిని యాక్సెస్ చేస్తాయండి? ఫైల్నే కదా యాక్సెస్ చేసేది. సో ఇప్పుడు ఆ ఫైల్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే షేర్డ్ మెమరీ అవుతుంది. ఓకే, లేకపోతే సో A and B might be two threads in same Java program sharing the same Java objects. సో ఆబ్వియస్లీ సో మీరు ఏదైనా ఇప్పుడు జావాలో మనం మల్టీ థ్రెడింగ్ రాయొచ్చు కదండి, మోర్ దాన్ 1 థ్రెడ్ ఉండొచ్చు కదండి జావా ప్రోగ్రామ్లో. సో అలాగే మీరు 2 థ్రెడ్స్ రాశారు జావా ప్రోగ్రామ్లో. ఓకే, సో ఆ 2 థ్రెడ్స్ సేమ్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. ఓకే, లేకపోతే థ్రెడ్ బై థ్రెడ్ సేమ్ వేరియబుల్ని సేమ్ మెమరీ లొకేషన్ యాక్సెస్ చేయొచ్చు కదండి. సో దాన్ని మనం షేర్డ్ మెమరీ అంటాం. నెక్స్ట్ మెసేజ్ పాసింగ్. సో ఇన్ మెసేజ్ పాసింగ్ మోడల్ కంకరెంట్ మాడ్యూల్స్ ఇంటరాక్ట్ బై సెండింగ్ మెసేజెస్. ఓకే, ఏవైతే కంకరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయో, ఓకే అంటే కంకరెంట్గా ఏవైతే ప్రాసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయో అవి మెసేజ్ పాసింగ్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, టు ఈచ్ అదర్ త్రూ ఏ కమ్యూనికేషన్ ఛానల్. సో ఇందాక మీ డయాగ్రామ్ చూపించాను కదండి. సో ఈ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా ఆ 2 ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ A and B might be two computers in a network communicating by network connection. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ A opens a connection to B, ఓకే, and asks for web page, and B sends the web page data back to A. అంటే ఏంటంటే క్లయింట్ సర్వర్. ఓకే, ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు, సర్వర్ ఉన్నారు, మీరే క్లయింట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో facebook.com అని ఏదో ఒక వెబ్ పేజ్ కావాలని చెప్పి ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పంపించారు. సో ఆ రిక్వెస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుందండి? సర్వర్ దగ్గరికి వెళ్తుంది. సర్వర్ దగ్గరికి వెళ్ళి సర్వర్ దగ్గర ప్రాసెస్ చేసి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలని రిక్వెస్ట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ని మీకు తిరిగి పంపిస్తుంది. సో అదే మెసేజ్ పాసింగ్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ మెసేజింగ్ క్లయింట్ అండ్ సర్వర్. ఓకే, సో దిస్ ఈజ్ అ స్మాల్ ఓవర్ వ్యూ అబౌట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. సో ఈ డేటా రాసి ఈ డయాగ్రామ్ వేస్తే ఓకే it will suffice. Okay, yeah, thank you for watching the video. Don't forget to like, share and subscribe to my channel. Thank you.